దయచేసి మిత్రులు ఇంటికి కూర్చోండి. మిత్రులు వచ్చారు, దయచేసి అందరూ ఒకసారి. T27 నుంచి యూనియన్ వారు మాకు ఆర్థికంగా కూడా వారు తోడ్పడ్డారు. వారికి మా ఆర్టిజన్ జేఏసీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పుడు TRBKS యూనియన్ నుంచి జిల్లా నాయకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సమావేశం సందర్భం మన హక్కుల కోసం మనం పోరాటం చేయడం. కార్మికుడు అంటేనే పోరాటం, పోరాటం అంటేనే కార్మికుడు. మనకు కూసున్న కాడికి ఏది వట్టిగా రాదు, కొట్లాడితేనే వస్తుంది. కాబట్టి మనం చాలా గట్టి పట్టుదలతో ముందు మన పోరాట పటిమను ప్రదర్శించి యొక్క మన కోరికలు, మన హక్కులను సాధించుకోవాలని మనవి చేయుచున్నాం. సోదరులారా, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముంగట వంటవార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఆర్టిజన్ కార్మికుల డిమాండ్స్ ఒకటి, మాకు APSCB రూల్స్ ఇప్పించాలని. మేము గతంలో ఎన్నోసార్లు పోరాటం చేసినాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మిమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. మన ప్రభుత్వం వస్తే మీకు మహాధరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 8 తారీఖు నుండి 4వ నెల 8/4/2026 నుంచి నిరవాధికులకు సమ్మెలకు వెళుతున్నాము. మా డిమాండ్లపై వెంటనే పిలిపించి చర్చలు జరిపి మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము 8 తారీఖు నుండి నిరవాధికుల సమ్మెలకు వెళ్తున్నాము. ఈ సమ్మెలో వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ విద్యుత్తుల ఏమన్నా సమస్యలు ఏర్పడితే పూర్తి స్థాయిలో యాజమాన్యము మరియు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని తెలియజేసుకుంటాను. జై జేఏసీ, జై జేఏసీ. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా కార్యాచరణలో ప్రణాళికలో భాగంగా మేము అన్ని డివిజన్ కార్యాలయంలో 2 దఫాలుగా ధర్నా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సర్కిల్ కార్యాలయం యందు ముందుకు వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు 2 దఫాలుగా ధర్నా చేయడం, ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి NPTCL కార్పొరేట్ ఆఫీసులో 7వ తారీఖు నాడు మేము ధర్నా కూడా చేయడానికి నిశ్చయించాం. మరి అప్పటికి కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదనుకోండి. 8వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కూడా కొనసాగించాలని చేస్తున్నాం. మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆల్ యూనియన్స్, ఆల్ ఎంప్లాయీస్, ఆల్ అసోసియేషన్స్ కూడా పాల్గొంటాయి. ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. అప్పటి వరకు కూడా యాజమాన్యం చేయకుంటే మునుముందు మరి ఇంకా ఏం జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీ అందరికి ఒకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టిజన్ కార్మికులు, అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులు, మరి PCA వాళ్ళు వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో మొన్ననే ఇక్కడ అది డివిజన్ ఆఫీసులో కానీ ఈరోజు సర్కిల్ ఆఫీసులో వంట వార్పు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి వారు కోరుకుంటున్నది ఏంటంటే, వాళ్ళకు కోరుకున్నది న్యాయమైన డిమాండ్స్. APSCB రూల్ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో 2 రకాలైన సర్వీస్ రూల్ ఉండవద్దు.
కేవలం ఒకే రకమైన సర్వీసెస్ ఉండాలి, అది ఏపీఎస్సిబి రూలు. దాని మీద మా 327 యూనియన్ నుండి కూడా హైకోర్టులో కానీ లేబర్ కోర్టులో కానీ ఆల్రెడీ కేసు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గారిని కూడా మా సంజీవరెడ్డి సారు, మా స్టేట్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి సార్ కూడా బట్టి సార్ని ఒకసారి కలవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ససేమిరా అనే విషయం జరుగుతూ ఉంది. మరి వీరికి కావాల్సిన న్యాయమైన డిమాండ్ తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా యూనియను ప్రభుత్వం ఏంటిది మనం అనుబంధం అయినప్పటికీ కూడా మేము వీళ్ళకి న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి ఒకవేళ వీళ్ళకి తప్పకుండా పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించని ఎడల ఇది సమ్మెకు పోతే కానీ మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా పబ్లిక్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఆ న్యాయమైన డిమాండ్ను తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.